present your innovative idea. అంటే ఇప్పుడు మీరు ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తారనుకోండి, maybe you may come to a conclusion that in this area I can work for. Sir, initially we will ask you to present your idea. Like this empathy based only. Okay? In empathy, what we are idea. Once you present the idea, we will validate your idea. What do you mean by validation? Idea validation అంటే ఏంటి? We will cross examine that idea is going to viable or not. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది మైండ్ లో, ఈ ఐడియాతో మనం బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది, సక్సెస్ అవ్వచ్చు అని అనుకుంటాం. సో మేబీ దట్ ఈస్ ట్రూ ఆర్ మే నాట్ బి, బట్ దట్ వీఆర్ సైంటిఫికల్లీ అనలైజింగ్ దట్ ఐడియా ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. దట్ కెన్ బి ఎనీ ఐడియా, ఇట్ కెన్ బి టెక్నికల్ ఐడియా, ఇట్ కెన్ బి నాన్ టెక్నికల్ ఐడియా. Okay, so that idea validation we will do, and after that we will travel along with you to develop the concept development. Okay, so here concept development means what? Concept development and innovation. So in design thinking what we are doing is the concept development. First we present చేసింది empathy phase లో you have presented the idea. అవి ప్రాబ్లం ప్రజెంట్ చేస్తారు. Now we are doing the concept. Okay, so in particular IIC cell what we are having is we have a team of expertise. So technical expertise we have and business expertise also we have. So if you have a valid idea, అంటే మీరు ఈ సమ్మర్ లో కూడా కొంచెం ఆలోచించండి. ఈ సమ్మర్ లో కూడా మీరు ఆలోచించి మీకు ఏదైనా ఒక టెక్నికల్ బిజినెస్ కానీ ఆర్ నాన్ టెక్నికల్ బిజినెస్ కానీ ఏదైనా మీకు ఒక ఐడియా ఉందనుకోండి. సో వెన్ యూ కమ్ టు ద సెకండ్ ఇయర్, సో యూ కమ్ అప్ విత్ దట్ ఐడియా. యాక్చువల్లీ 7 కోఆర్డినేటర్స్ టు ద ఐఐసి సెల్. రిమైనింగ్ వాళ్ళు దే ఆర్ జాయినింగ్ ఇన్ ద క్లబ్ యాజ్ ఎ మెంబర్స్. ఓకే, ఈ 7 members actually they are coordinating all the things. So the first step, మీరు ఇంక్యుబేషన్ సెంటర్కి ఐఐసిఎల్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీఆర్ ఆస్కింగ్ యూ టు గివ్ ద యువర్ ప్రజెంటేషన్, అంటే కాన్సెప్ట్, మీ ఐడియా దేనిపైన చేయాలనుకుంటున్నారు అనేది. సో దట్ ఈస్ కాల్డ్ ఏ పిచ్. పిచ్ అనే టర్మ్ ఎప్పుడైనా విన్నారా? PITCH. సో అంటే ఇవన్నీ ఇప్పుడు వస్తున్న ఇంగ్లీష్లో డిఫరెంట్ టెర్మినాలజీ అనమాట. నార్మల్గా ఏంటంటే we will ask you to give the demonstration or presentation or something previously we will call, but nowadays what we are calling is the pitch. అంటే pitch అంటే ఇట్స్ ఏ షార్ట్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఐడియా. అంటే మనం గట్టిగా ఒక అరుపు అరిచాం అనుకోండి, ఎంతసేపు అరవగలం? గట్టిగా ఒక అరుపు అరవాలి అంటే మీరు ఎంతసేపు అరవగలరు? మాట్లాడినంతసేపు అరవలేంగా. ఇప్పుడు నేను కంటిన్యూస్గా అయిపోయిందండి ఒక 10 minutes కంటిన్యూస్గా నేను ఒక 1 hour మాట్లాడగలను, 1/2 hour మాట్లాడగలను, బట్ నేను 1/2 hour అరవలేను కదా కంటిన్యూస్గా. సో నా పిచ్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ బెంచ్కి రీచ్ అయ్యేంత పిచ్ ఉండొచ్చు. ద డ్యూరేషన్ ఈజ్ మేబీ 1 minute